వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కామారెడ్డి బాన్స్వాడ పర్యటనను అడ్డుకున్న పోలీసులు. భూ వివాదంపై కామారెడ్డిలో బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తల ఘర్షణ. కామారెడ్డి ఎమ్మెల్యే నివాసంపై దాడి, తీవ్రంగా స్పందించిన బండి సంజయ్. జగన్ కు లోకేష్ ఘాట్ కౌంటర్, మీది కపట ప్రేమ అంటూ ఫైర్. కొండూరు గ్రామానికి చెందిన కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు నేడు కొల్లాపూర్లోని క్యాంపు కార్యాలయంలో తెలంగాణ పర్యాటక ఎక్సైజ్ సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నేడు గ్రామ సర్పంచ్ కేతూరి ధర్మతేజ, మాజీ సర్పంచ్ నల్లపోతుల గోపాల సమక్షంలో పంపిణీ చేశారు. మధ్య దళారుల ప్రమేయం లేకుండా ఎలాంటి అవినీతికి తావివ్వకుండా పేదింటి ఆడబిడ్డలకు ప్రభుత్వం అందించే కానుక పారదర్శకంగా అందించాలని పిలుపునిచ్చారు. దాసి రాణి తిరుపతమ్మ ఎంఆర్ఓ గారు, పెండెల్ ఎంఆర్ఓ గారు ఇంకా గోపలాబు. గ్రామాల్లో నెలకొన్న సమస్యను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని పర్యాటక సాంస్కృతిక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. శనివారం కొల్లాపూర్ మండలం అంకిరావుపల్లి గ్రామంలో మంత్రి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి గ్రామంలోని పలు వార్డును పరిశీలించి స్థానికులతో ముఖాముఖిగా చర్చించారు. గ్రామ స్థాయిలో విద్య, వైద్యం, విద్యుత్ సరఫరా, వ్యవసాయం, ఆర్టీసీ బస్సుల సౌకర్యం వంటి మౌలిక వసతులపై మంత్రి సుదీర్ఘంగా సమీక్షించారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఫలాలు అందించాలని, పెండింగ్ లో ఉన్న సమస్యను తక్షణం పరిష్కరించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలకు జవాబుదారీగా ఉంటూ క్షేత్రస్థాయిలో పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు మంత్రి జూపల్లి కృష్ణారావు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో నాయకులు, కార్యకర్తలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘుపతిరావు, నాగరాజు, వెంకటస్వామి, రాజశేఖర్ గౌడ్, వివిధ శాఖల అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. అంకిరావుపల్లి పర్యటన అనంతరం మంత్రి జూపల్లి కొల్లాపూర్లోని తన క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. కాసేపట్లో నియోజకవర్గంలోని 4 మండలాలకు చెందిన రెవెన్యూ, అటవీ శాఖ అధికారులతో పాటు ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై ఆయన ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. భూ సమస్యలు, అటవీ అనుమతులు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో ఎదురవుతున్న అడ్డంకులపై చర్చించనున్నారు. పైసలు మురుగుతుండాలా, బ్యాంకు ఖాతాలో పైసలు ఉండాలి. మీ మెడలలో 5 తులాలో 10 తులాలో బంగారం దగ్గర మెరవాలి. అందరి మెడలలో నలభై దాళ్ళే ఉన్నాయి. మరి ఇవన్నీ ఎక్కడ పోయినాయి? ఈ సంపద అంతా ఎక్కడ పోయింది? ఎవరు ఎత్తుకపోయినరు? తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవుడు ఎత్తుకపోయిందా? యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఎత్తుకపోయిందా? లేకపోతే అంకిరాపురం ఉన్న గుట్ట ఈశ్వరుడు ఎత్తుకపోయిందా? లేకపోతే ప్రధానమంత్రి ఎత్తుకపోయిందా? లేకపోతే రేవంత్ రెడ్డి ఎత్తుకపోయిందా? లేకపోతే జూపల్లి, మీ మంత్రి జూపల్లి స్వామి ఎత్తుకపోయిందా? ఎవరు ఎత్తుకపోయింది? ఎక్కడ పోయింది సంపాదన? ఎక్కడ పోయింది? మాట్లాడదాను. ఇవన్నీ ఎక్కడ పోయిందంటే ఎవరు ఎత్తుకపోలే, మన ఆలోచన ఎత్తుకపోయింది. ఎందుకంటే గుడ్డెద్దు చీలబడ్డట్టుగా సంసారాలు నడుస్తూ ఉన్నాయి. ప్రభుత్వాలు అంటే నడుస్తున్నాయి, మనం కూడా అంటే నడుస్తూ ఉన్నాయి. దేనికి పెట్టాలో దానికి పెట్టాలి, దేనికి పెట్టకూడదు దానికి పెట్టొద్దు. ప్రైవేటు చదువుల పేరు మీద లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అంతేకాకుండా ప్రపంచ బ్యాంకు నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం, గవర్నమెంట్ అప్పు తీసుకుంటుంది. ఆ అప్పుకు వడ్డీ అనేది సుమారుగా 30 వడ్డీ పడుతుంది. 1284 30 వడ్డీ, 70 పైసలు వడ్డీ పడుతుంది లెక్క. అయితే ఈ రాష్ట్రాన్ని 22 మంది ముఖ్యమంత్రులు 64 ఏళ్ళు పరిపాలిస్తే రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 65,000 కోట్ల రూపాయలు ఉండేది. ఈ 65,000 కోట్ల రూపాయలు 65,000 కోట్ల రూపాయలు అప్పుడే
ఈ 65,000 కోట్ల రూపాయల అప్పుకు ప్రభుత్వం సంవత్సరానికి 6,000 కోట్లు గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డు ప్రజలకు తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని కౌన్సిలర్ నక్కా సంతోషి రాములు గౌడ్ తెలిపారు. తనను విశ్వసించి ఆదరించిన వార్డు ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ నక్కా సంతోషి రాములు గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఆంక్షరెడ్డి, గజ్వెల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిల ఆశీర్వాదంతో వార్డు ప్రజల పూర్తి మద్దతుతో తనకు భారీ మెజార్టీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో 15వ వార్డు ప్రజలకు ఏ కష్టం వచ్చినా, ఎలాంటి సమస్య ఎదురైనా తక్షణమే స్పందించి పరిష్కరించే దిశగా అహర్నిశలు పనిచేస్తానని, వార్డు అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తారని వారు స్పష్టం చేశారు. అనంతరం నక్కా రాములు గౌడ్ మిత్రులు వారిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాయపోల్ కృష్ణ, మహేంద్ర బాబు, మహేష్, వీరేశం గుప్తా, శ్రవణ్ పాల్గొన్నారు. ఫోటో మనం ఈరోజు 15వ వార్డు కౌన్సిలర్గా నక్కా సంతోషి రాములు గౌడ్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ తరపున మంచి మెజార్టీతో గెలిపించిరో 15వ వార్డు ప్రజలకు నా యొక్క శుభాకాంక్షలు, ధన్యవాదములు. ఈ నమ్మకంతో నన్ను గెలిపించిరో 15వ వార్డు ప్రజలకు రుణపడి ఉంటానని, నా మీద నమ్మకంతో డెవలప్మెంట్ విశేషంలో ప్రతి ఒక్కటి ఏదైతే హామీలు ఇచ్చిందో తూచా తప్పకుండా పనిచేస్తానని, డ్రైనేజే కానీ, సిసి రోడ్లే కానీ, ఏదైతే ఇందిరమ్మ ఇళ్ళే కానీ, మరొకటి రేషన్ కార్డులే కానీ, ప్రతి స్కీములు ముందుండి ప్రతి ఒక్కరికి అందుబాటులో ప్రతి ఒక్కరికి అందేటట్టు నేను చేస్తానని మీ ద్వారా చెప్తున్నాను. మరొకటి 15వ వార్డు ప్రజలకు ఏ సమస్య వచ్చినా ముందుండి పనిచేస్తా. ఆ నమ్మకమే ఈరోజు నన్ను గెలిపించింది. నేను కింది స్థాయి నుంచి వచ్చిన కాబట్టి ఆ ప్రజల యొక్క మనోభావాలు తెలుసు నాకు. వారి యొక్క సమస్యల గురించి ప్రతి పని నా దగ్గరికి వచ్చిన వాళ్ళకు నేను దగ్గరికి పోయి పనిచేస్తానని మీ యొక్క ఛానల్ ద్వారా నేను చెప్తున్నా. డిసిసి అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, ఎక్స్ ఎమ్మెల్యే ఇన్ఛార్జి నర్సన్న గారికి నా యొక్క మీ ద్వారా టికెట్ ఇచ్చిర్రు, వారికి ఉదయపూర్వక ధన్యవాదములు. ప్రతి విశేషంలో ప్రతి ఒక్కటి ఏ పనైనా నమ్మకంతో చేసి పెడతా, ప్రజలకు అందుబాటులో ఉంటా. ఈ నా యొక్క మనవి. తెలంగాణ
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావును పోలీసులు ఆదివారం హౌస్ అరెస్ట్ చేశారు. కామారెడ్డిలో నిన్న బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణలు చెలరేగిన నేపథ్యంలో ఆయన అక్కడికి వెళ్లకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. బాధితులను పరామర్శించేందుకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి కామారెడ్డి బాన్సువాడ పర్యటనకు ఆయన సిద్ధమవుతున్న సమయంలో ఇంటి వద్ద నిర్బంధించారు. శనివారం కామారెడ్డిలో భూ వివాదానికి సంబంధించిన ఆరోపణలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డిపై కాంగ్రెస్ నేత ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ భూ కబ్జా ఆరోపణలు చేయడంతో వివాదం మొదలైంది. ఈ ఆరోపణను నిరూపించాలంటూ ఎమ్మెల్యే సవాల్ విసరడంతో ఇరు పార్టీల కార్యకర్తలు పోటాపోటీగా నిరసనకు దిగారు. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే కార్యాలయం వద్దకు కాంగ్రెస్ శ్రేణులు చేరుకోవడంతో ఘర్షణ చెలరేగింది. ఆగ్రహించిన బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ నేత కారు ధ్వంసం చేసి దాడికి పాల్పడ్డారు. పరిస్థితి చేయి దాటడంతో పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీచార్జ్ చేసి గుంపును చెదరగొట్టారు. ఇరు వర్గాలకు చెందిన పలువురిని అరెస్టు చేయడంతో పాటు శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో రామచంద్రరావు పర్యటన ఉద్రిక్తతను మరింత పెంచుతూ భావించిన పోలీసులు ఆయన్ను హైదరాబాద్ లోని హౌస్ అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గండబోయినపల్లిలో వెలిసిన గ్రామ దేవత శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారికి ఆదివారం హైదరాబాద్ కు చెందిన విశ్రాంత బ్యాంకు ఉద్యోగి దాసరి వెంకటేశ్వరలక్ష్మి దంపతులు పెద్దగుడిలోని అమ్మవారికి కవచాలు, చిన్నగుడిలోని అమ్మవారికి బెంగళూరుకు చెందిన చింతకుంట వీరశివ ప్రసాద్ రెడ్డి యజ్ఞత దంపతులు కవచాలు వితరణ చేసి అమ్మవారి మీద భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా దాతలు దాసరి వెంకటేష్ శ్రావ్య టీవీ న్యూస్ తో మాట్లాడుతూ అమ్మ కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా పిలిస్తే పలికే శ్రీ సత్యమ్మ తల్లిగా పేరు ప్రఖ్యాతలుగాంచిన మహిమాన్వితమైన అమ్మవారిని 10 సంవత్సరాల నుంచి దర్శించుకోవటం జరిగింది. ఆలయానికి అమ్మవారికి నేను సైతం ఏమైనా చేయాలనే సంకల్పంతో అమ్మవారి కవచాలు బహుకరించడం జరిగిందని, ఇంకా నా శక్తి కొలది ఆలయ అభివృద్ధికి సహకరిస్తానని అన్నారు. తిరుపతికి చెందిన రామచంద్ర భక్తుడు అమ్మవారు తనకు ఏం కావాలో, ఎవరి దగ్గర నుంచి ఏం తీసుకోవాలో అన్ని తెలుసునని శక్తి స్వరూపిణి అని అన్నారు. ఇదే సందర్భంగా భక్తుల గోత్రనామాలతో అర్చన కార్యక్రమాలు ప్రారంభిస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఎర్తవాండ్లపల్లికి చెందిన డాక్టర్ కంభం సునీల్ కుమార్ రెడ్డి, కంభం భాస్కర్ రెడ్డి కుమారుడు విశ్రాంత యూనివర్సిటీ ప్రొఫెసర్ వీరి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఆదివారం ఆలయానికి ఆలయ కమిటీ అధ్యక్షులు పులి సత్యనారాయణ రెడ్డికి 10 బెంచ్లకు సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అధ్యక్షులు పులి సత్యనారాయణ రెడ్డి, కోశాధికారి ప్రభాకర్ రెడ్డి, కార్యదర్శి చక్రపాణి, సర్పంచ్ గుర్రప్ప, ఓబుల్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, జయరామ్ రెడ్డి, మాజీ ఆలయ కమిటీ అధ్యక్షులు రెడ్డప్పరెడ్డి, శేఖర్, ఆలయ పూజారులు ఉత్తన్న స్వామి, కృష్ణప్ప, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జై సత్తమ్మ తల్లి. ఈరోజు గండబోయినపల్లి శ్రీ సత్తమ్మ తల్లి ఆలయానికి అమ్మవారికి కవచాలు బహుకరించిన దాత మన ముందున్నారు. దాతకు ఎప్పుడు అమ్మవారి భక్తి విశ్వాసాలు, నమ్మకాలు ఎప్పుడు కలిగాయి, ఎవరి ద్వారా కలిగాయి, ఈ సంకల్పం ఎలా కలిగింది అనే దాని గురించి దాత మాటల్లోనే చెప్పండి. 10 సంవత్సరాల ముందు నుంచి ఇక్కడ వస్తున్నాను విలేజ్కి. రెడ్డి గారి టెంపుల్ చూసి నాకు నమ్మకం కలిగింది. నాకు నమ్మకం ఉంది సత్యమ్మ తల్లి. దాని ప్రకారమే ఇచ్చినాను. అంతకుముందు కూడా మా పిల్లలు కూడా కొంత డొనేట్ చేస్తున్నారు. సో నాకు తోచింది ఇస్తున్నానంటే. మొన్న రెడ్డి చెప్పగానే ఇట్లా సరే రెడ్డిని చేస్తాలే కావచ్చు అని చెప్పినాను. అదేవిధంగా దానం చేస్తాను, దాతగా ఇచ్చినాను. ఎట్లా సార్, ఎవరి ద్వారా తెలిసింది గుడి గురించి? మొదటి మన దగ్గరికి వస్తూ ఉంటాం కదా, వస్తుంటారు. దాని నుంచి ఇంకా ఏమైనా చేయలు ఉందా సార్? ఏమంటే ఇంకా ఏమైనా చేయలు ఉందా గుడికి, ఆలయానికి డొనేట్ ఇస్తూ ఉంటారు? శక్తి చాలా పెద్దది, ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది లేదు. సరే సార్, మీరు చెప్పండి. ఎప్పుడు నీకు తెలుసు, ఎట్లా తెలుసు అమ్మవారి గుడి, సత్యమ్మ గుడి ఎట్లా తెలిసింది మీకు? మేము కూడా గత 10 సంవత్సరాలుగా ఇక్కడికి వస్తున్నాం సార్. సార్ ద్వారా మాకు మెయిన్ నమ్మకం. ఈ సంవత్సరం కన్స్ట్రక్షన్ కూడా మేము కూడా పాల్గొన్నాము. ఇప్పుడు జంగల్ అప్పుడు కూడా వీళ్ళు వస్తూ ఉంటారు. సంవత్సరం వస్తూ ఉంది. ఇప్పుడు ముందు నుంచి తెలుసు, మేము నమ్మకంతో సంవత్సరం వస్తాం. ఏమన్నా మీ కోరికలు నెరవేరాయి సార్? కోరికలు నెరవేరాయి, దాని ద్వారా చూసుకుంటుంటారు. ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. సర్వే జన సుఖనో భవంతు. సార్, మీరు అడుగుతానే మీ స్నేహితులు, కొలీగ్ అనుకోవాలా, మిత్రులు అనుకోవాలా వచ్చి ఈ అమ్మవారి ఆలయాన్ని సందర్శించి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈరోజు మీ స్పందన ఎట్లుంది? వీళ్ళు మాకు కుటుంబ సభ్యుల కంటే ఇంకా ముఖ్యమైన మిత్రులు, ఫ్యామిలీ ఫ్రెండ్స్.
మేము ఎప్పుడు కలుస్తూనే ఉంటాము. నేను హైదరాబాద్కి వెళ్ళినా, తిరుపతికి వెళ్ళినా వీళ్ళు కలుస్తూ ఉంటాం. వాళ్ళు వచ్చినప్పుడు ఇటువైపు వచ్చినప్పుడు అంతా కలుస్తూనే ఉంటారు. ఇంకా 2-3 ఉన్నారు. అసలు మనకు టైం దొరకలేదు, లేకపోతే వాళ్ళు కూడా వచ్చిండేవాళ్ళు. వీళ్ళని అడుగుతానే మనకు రెడీగా దాన్ని కవచాలు నేను చూపించాను అంటే అది ఎంత అవుతుంది అని అనుకుండానే నేను చేపిస్తాను, ఏమి ఇబ్బంది లేదు అని చెప్పి చేయించారు. ఇంకా వీళ్ళ సహాయ సహకారాలు ముందు కూడా ఉంటాయని మనం ఆశిస్తున్నాం. కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు చౌటబెట్లలో మున్సిపల్ చైర్మన్ రెడ్డి జ్యోతి సత్యం, వైస్ చైర్మన్ షేక్ రహీం పాషా, కౌన్సిలర్ వంగ అనుష రాజశేఖర్ రెడ్డి సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజ్, ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలతో పాటు ఇతర హామీలను నెరవేరుస్తుందన్నారు. మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు సహకారంతో నిరుపేదలకు సొంతింటి కల నెరవేరబోతుందని వారు పేర్కొన్నారు. అలాగే చౌటబెట్లను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. ప్రజాప్రభుత్వం ఇల్లు లేని పేదలందరికీ ఇల్లు ఇవ్వాలన్న దృఢ సంకల్పంతో పనిచేస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమైన్లు ఇవ్వటమే ధ్యేయమని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో మళ్లీ ఎమర్జెన్సీ రోజులు ప్రారంభమయ్యాయని, కాంగ్రెస్ మజ్లిస్ పార్టీలు కలిసి అరాచకాలు సృష్టిస్తున్నాయని కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కామారెడ్డిలో కాటిపల్లి వెంకట రమణారెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తతలు, ఎంపీ ఈటెల రాజేందర్ హౌస్ అరెస్ట్ తదితర అంశాలపై ఆయన తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో ప్రస్తుతం రౌడీరాజ్యం నడుస్తుందని ఆరోపించారు. ప్రశ్నిస్తే దాడులు చేయించడం ఏమిటని కాంగ్రెస్ నాయకులను నిలదీశారు. కాంగ్రెస్ మజ్లిస్ పార్టీల అరాచకాలను అడ్డుకోవడానికి సిద్ధంగా కావాలని బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో జరిగిన సంఘటనలు ప్రతి ఒక్కరు గుర్తు తెచ్చుకోవాలని సూచించారు. అధికారంలో ఉన్నామని కాంగ్రెస్ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఇంటిపైనే దాడులు చేయడం అమానుషమని అన్నారు. ఇక సామాన్య ప్రజలకు భద్రత ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. కామారెడ్డిలో అగ్నికి ఆజ్యం పోసింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. బీజేపీ కార్యకర్తలు ఆత్మరక్షణ కోసం అడ్డుకుంటే దాడి చేశారని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. బాన్సువాడలో 70 మందిని అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. బాన్సువాడలో రాళ్ల దాడి చేసినట్టు స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. మజ్లిస్ పార్టీని కాపాడడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని వారు ఆరోపించారు. మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో వల్లూరు గ్రామానికి చెందిన మహమ్మద్ షౌకత్ వయసు 43గా ఉన్నారు. బండగూడ గౌస్ నగర్ హైదరాబాద్ చంద్రయాన గుట్ట నుంచి 27/12/2025 శనివారం నుంచి కనబడటం లేదు. ఆచూకీ తెలిసిన వారు సంప్రదించాల్సిన నెంబర్ 8712567217 8466967451. అక్కడ వెల్డింగ్ వర్క్ చేస్తూ ఉండేవాడు. 2 నెలల క్రితం నుంచి ఇంటికి రాకపోవడంతో అతని భార్య, పిల్లలు కంప్లైంట్ ఇచ్చారు. కొల్లాపూర్ మున్సిపాలిటీ 1వ వార్డు మాధవస్వామి కాలనీలో మున్సిపల్ సిబ్బంది చేపడుతున్నటువంటి పారిశుద్ధ పనులను 1వ వార్డు కౌన్సిలర్ పనుల సుజాత సతీష్ తో కలిసి మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి జ్యోతి సత్యం పరిశీలించారు. మున్సిపాలిటీ పారిశుధ్యంగా ఉండటంలో పారిశుధ్య కార్మికుల కీలక పాత్రని తెలియజేస్తూ వార్డులో పారిశుధ్య పనులు నిర్లక్ష్యం చేయకుండా సమస్యలకు వెంటనే స్పందించాలని శానిటేషన్ సూపర్వైజర్ రామును ఆదేశించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కామారెడ్డి బాన్స్వాడ పర్యటనను అడ్డుకున్న పోలీసులు. భూ వివాదంపై కామారెడ్డిలో బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తల ఘర్షణ. కామారెడ్డి ఎమ్మెల్యే నివాసంపై దాడి, తీవ్రంగా స్పందించిన బండి సంజయ్. జగన్ కు లోకేష్ ఘాట్ కౌంటర్, మీది కపట ప్రేమ అంటూ ఫైర్.